ఎస్ఎంఎం ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట సంయుక్త ఆధ్వర్యంలో కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 20 యాప్రాన్లు అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుటం పురుషోత్తం, కార్పొరేటర్ పవన్ కుమార్ హాజరయ్యారు। కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట ప్రెసిడెంట్ లయన్ విజయరంగ, కార్యదర్శి విజయారెడ్డి, లయన్ ఉమాదేవి, డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। మాకు ఈ యూపీహెచ్సి పెట్టి 3.5 years అవుతుంది। సో అప్పటి నుంచి మాకు ఏది కావాలన్నా సహకరిస్తూ మా వెంటే ఉండి ఎప్పుడు విజయరంగ గారు ఏది అవసరం ఉన్నా కానీ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు। సో అదేవిధంగా మొన్న రీసెంట్ డాక్టర్స్ డే రోజున మాకు మా స్టాఫ్కి అప్రెంట్స్ కావాలని కోరడం జరిగింది। సో అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు మాకు మా స్టాఫ్కి అప్రెంట్స్ విజయరంగ గారు లయన్స్ క్లబ్ తరఫున, తర్వాత ఎస్ఎం ఫౌండేషన్ నుంచి పుట్టం పురుషోత్తం గారు అప్రెంట్స్ ఇవ్వడం జరిగింది। దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ గారికి కూడా మా ధన్యవాదములు। కార్పొరేటర్ గారు ఇదే విషయమై మా సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉంటుందని చెప్పడం కూడా హర్షణీయం। సో వీళ్ళందరి ఆశీర్వాదం సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి। సో దట్ దీంతోనే మేము జనాలకి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు। అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాము। థ్యాంక్ యూ సో మచ్। పక్కన పార్కు అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి, ఇంకా బెనిఫిట్ లోపల కూడా డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఫ్రీ పెట్టచ్చు। టెస్ట్లకు బయటకు ప్లేస్ కన్స్టెంట్ వస్తుంది, మొన్న మీకు తెలిసే ఉంటుంది వ్యాక్సినేషన్ టెస్టింగ్ కమ్యూనిటీ హాల్ కోసం చాలాసార్లు, తర్వాత ఇప్పుడు మన ఇంకొకటి ఉంది కదా కొత్తపేట వాడాలని పెడుతుంటారు కదా, అది కూడా యూపీహెచ్సి, 2 యూపీహెచ్సి కొత్తపేటకు పార్ట్ ఆఫ్ చైతన్యపురి మ్యాక్సిమం కొత్తపేట కలిపి మనదేమన్నా ఉందా? ఒక్క నిమిషం వాళ్ళు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉప్పల్ అండర్లో ఉన్నాయి, కొత్తపేట ఇండివిజువల్గా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్। దీనికి ఈరోజు మన కొత్తపేటలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరు ఇప్పుడు ఒక 50,000 జనాభాకు ఒక మన గవర్నమెంట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరు। దీనికి ఉన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ గారు, తర్వాత స్టాఫ్ అంతా కూడా వారు మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది। దీనికి అతిథిగా మన కార్పొరేటర్ పవన్ గారు, కొత్తపేట కార్పొరేటర్ జిహెచ్ఎంసీ, తర్వాత మాజీ ఫ్రూట్ మార్కెట్ చైర్మన్, తర్వాత అగ్రికల్చర్ దీనికి చైర్మన్ అయిన పుటం పురుషోత్తం అన్న, ఆయన కూడా సార్ ఎస్ఎం ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమం మాతో పాటు మన కూడా ఒకటి సన్షైన్ ఫౌండేషన్ అంటే దానికి కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది। ఇట్లా ప్రతి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వారు ముందుండి ఆర్థిక సహాయం చేయడం, ఏదైనా ఉంటే ఎంకరేజ్ చేయడం, ఇట్లా గవర్నమెంట్తో పాటు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా మన లాస్ట్ టైం డాక్టర్ గారు కూడా మాకు స్టాఫ్కు యాప్రాన్స్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది। దాంతో మనం లయన్స్ క్లబ్ నుంచి మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది। లయన్స్ క్లబ్తో సహకారంతో అన్నగారిని రిక్వెస్ట్ చేస్తే వారు వెంటనే స్పందించడం వల్ల ఈరోజు స్టాఫ్ అందరికీ కూడా యాప్రాన్స్ ఇవ్వడం జరిగింది। దీనికి పెద్దలు మీరు కూడా స్పందిస్తారు। ముఖ్యంగా ఈరోజు విజయరంగ గారు ఈ ప్రాంతంలో కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటే వారు ముందు ఉండి అదన్ని ఎంకరేజ్ చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు। దానికి ముఖ్య అతిథిగా మన పవన్ గారు, కార్పొరేటర్ గారు రావడం, అదేవిధంగా డాక్టర్ నరేష్ గారు, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొనడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఎస్ఎం ఫౌండేషన్, శిఖా మనోజ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది మనోజ్ గారి నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది। వారు దానికి చైర్మన్, వారు ఈరోజు ఈ దాతృత్వ కార్యక్రమానికి చెప్పంగానే స్పందించి
మన వంతు సహకారం అందిస్తామని చెప్పాడు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎస్ఎం ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా విజయరంగ లయన్స్ క్లబ్ ఇతర స్వచ్ఛ సంస్థలతో కలిసి పనిచేయడానికి మేము ముందుంటామని చాలా కార్యక్రమాలలో ఇప్పుడు 11th రోజు రూపేష్ గుప్తా నగర్లో ఐ అండ్ హెల్త్ క్యాంప్ జరుగుతూ ఉంది. దానికి స్పెక్స్ కూడా ఎస్ఎం ఫౌండేషన్ నుంచి అదేవిధంగా ఐ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కొత్తపేట అప్పర్ ప్రైమరీ స్కూల్ ఒక దగ్గర ఈరోజు లయన్స్ క్లబ్ విజయరామారావు గారు, అదేవిధంగా మన నరేష్ గారు, హెల్త్ ఆఫీసర్ నరేష్ గారు, అదేవిధంగా ఈనాటి అతిథి మన పుట్టం పురుషోత్తమన్న గారు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు సంతోషకరం. ఈరోజు వారు డాక్టర్స్ లేవని చెప్పి మెడికల్ ఆఫీసర్ గారు చెప్పగానే వెంటనే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారు మన ఎస్ఎం ఫౌండేషన్ వారిని రిక్వెస్ట్ చేయగానే ఈరోజు అరేంజ్మెంట్ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎస్ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు బీద వాళ్ళకు ఇస్తలే కానీ అదేవిధంగా కోవిడ్ టైంలో శానిటైజరు, మాస్కులే కానివ్వండి, అదేవిధంగా ఈ విధంగా యాప్రాన్సే కానివ్వండి, అనేకమైన చైర్మన్ గారి ఆధ్వర్యంలో అనేకమైన ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా నేను వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నా. దానికి తప్పకుండా ఈ యొక్క ఎస్ఎం ఫౌండేషన్ మంజునాథ్ కోటారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క ఫౌండేషన్ తరఫున బీద కుటుంబాలకే కానీ అన్ని విధాల వాళ్ళకి సహకరిస్తానికి ఈ ఫౌండేషన్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నరేష్ గారికి హెల్త్ ఆఫీసర్ గారికి కూడా చెప్తున్నాం, ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా వారి యొక్క ప్రైమరీ హెల్త్ సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ యాజ్ ఎ కార్పొరేటర్గా నేను స్పందించి తప్పకుండా వారు సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా విజయ రంగారావు గారికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ వారికి కూడా తప్పకుండా నా వంతు సహకారం నేను ఉంటుందని చెప్పేసి ఇస్తూ, నాకు ఈ యొక్క అవకాశం నుంచి నన్ను ఇక్కడ పిలిచి ఈ యొక్క మీ అందరికీ కలిసి బాగా కనిపించిన అందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి చేసిన పెద్దలు కార్పొరేటర్ గారికి, పుట్టం గారికి, తర్వాత విజయరంగ గారికి, ఇతర పెద్దలకు అందరికీ నమస్కారం. అండ్ మేము ఇస్తున్న సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి మాకు అడిగిన వెంటనే ఎప్పుడైనా ఏదైనా అవసరాలు ఉన్నా లేదంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా విజయరంగ గారు ముందుండి గత 3 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు మేము ఆపరెన్స్ అవసరం ఉన్నాయి, మాకు కావాలి అని చెప్పిన వెంటనే స్పందించి లయన్స్ క్లబ్ తరఫు నుంచి విజయరంగ గారు, తర్వాత ఎస్ఎం ఫౌండేషన్ నుంచి పురుషోత్తం గారు వెంటనే స్పందించి మాకు ఇప్పుడు ఆపరెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసిన కార్పొరేటర్ గారికి కూడా మా ధన్యవాదములు. సో ఇలాగే మా వెంటే ఉండి మాకు సహకరిస్తామని కార్పొరేటర్ గారు చెప్పడం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో మా సర్వీసెస్ బెటర్ చేసుకోవడానికి వీళ్ళ వంతు వీళ్ళు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. సో దానికి మేము కృతజ్ఞతం. మీ ఆశీస్సులైనా లేకపోతే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.